హైదరాబాద్లోని గచ్చిబౌలిలో అమృత సీనియర్ లివింగ్ పేరుతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ కేంద్రాన్ని నారా భువనేశ్వర్ ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని శేష్ కొండపల్లి ఏర్పాటు చేశారు. శస్త్రచికిత్స అనంతరం వృద్ధులకు అవసరమైన సేవలను దీని ద్వారా అందించనున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మురళీమోహన్, నందమూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అమృత సీనియర్ లివింగ్ అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తో ఈ రోజున ఇక్కడ మేడం భువనేశ్వర్ గారితో ఇనాగ్రేట్ చేయబడింది. చాలా సంతోషంగా ఉంది. ఆవిడతో పాటు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు కలగజేసినందుకు శేష్ కొండపల్లి గారికి, అలాగే వారి బృందం అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందు ముఖ్యంగా రామారావు గారి సుపుత్రుడు రామకృష్ణ గారి బిల్డింగ్ ఒక మంచి కార్యక్రమానికి ఇవ్వాలి అని చెప్పి ఆయన రెంట్ ఇవ్వకుండా కూడా ఉంచుకుని ఒక మంచి ట్యాక్స్ ఆయన చాలా రీజనబుల్ కండిషన్ లో ఆయన ఇచ్చి ఈ కార్యక్రమంలో చేస్తున్నందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ సీనియర్ హోమ్స్ అనేది, సీనియర్స్ లివింగ్ అనేది చాలా అవసరం. పట్టాలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఇంటెద్దులు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళని చూసుకోవటం కానీ, లేకపోతే ఏదైనా ఆపరేషన్ అయిన తర్వాత పోస్ట్ ఆపరేషన్ కొన్నాళ్ళు ఉండాలి అన్నా చేసినా ఏదొచ్చినా కూడా ఇలాంటి హోమ్స్ ఉంటే అందరికీ కన్వీనియంట్ గా ఉంటుంది. ఎందుకంటే భార్య భర్త ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్న సీనియర్ సిటిజన్స్ చూసుకోవడం అనేది కొంచెం కష్టం. అందుకని ఇలాంటి హోమ్స్ లో పెట్టుకొని ఇట్లా పెట్టుకునేటైతే చాలా బాగుంటుంది. ఇతర దేశాలు చూస్తే, ముఖ్యంగా నేను అమెరికాలో చాలా చోట్ల సెంటర్స్ ఇట్లాంటివి చూశాను, సీనియర్ సిటిజన్ హోమ్స్ అని. ఇవన్నీ కూడా వాళ్ళు సంపాదన మొదలుపెట్టిన మొదటి రోజు నుంచి రిటైర్ అయిపోయిన తర్వాత మనం ఎక్కడ ఉండాలి, ఏ రేంజ్ లో ఉండాలి, ఎలాంటి దాంట్లో మెంబర్షిప్ తీసుకోవాలి, మనం చచ్చిపోయిన తర్వాత మనకి ఎలాంటి ఊరేగింపు తీసుకెళ్ళాలి, ఎలాంటి స్టోన్ తో మనకి మెమోరియల్ కట్టాలి, ఇవన్నీ కూడా దానికి ఇంత రేటు అన్నది ప్రతిదానికి అట్లా బుక్ చేసుకొని ఇంకెవరి మీద కూడా ఆధారపడకుండా, పిల్లల మీద కూడా ఆధారపడకుండా వాళ్ళు చూసుకుంటారు. అది ఒక మంచి ఆలోచన. అందుకనే మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని అక్కడ ఉంటాయి, మనకు అక్కర్లే. మనం ఎప్పుడు మనం అందరూ కూడా